శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగంలో 7-8 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 7వ శ్లోకం. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యశ్చాన్య ద్రష్టుం ఇచ్చసి. మనకు పరమాత్మ ముందు శ్లోకంలో అర్జునుడు అడిగిన దానికి, నాకు అర్హత ఉంటే నీ యొక్క రూపాన్ని చూడాలనుకుంటున్నాను, విరాట్ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను, విశ్వమంతా వ్యాపించిన వాడివి, విశ్వంలో విశ్వేశ్వరుడుగా ఉన్న నీ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నా అని చెప్పి నాకు అర్హత ఉంటేనే చూపించమని వినయంగా అడిగాడు. అడిగిన దానికి పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమని? నీవు నా యొక్క విశ్వరూపాన్ని చూడాలంటే నాలో అనేక భిన్నంగా ఉంది, అన్ని రూపాలు, కానీ దాంట్లో ఒక రూపమే, నేను ఒక్కడనే ఉన్నాను, అంతటా నేనే వ్యాపించి ఉన్నాను, నేనే అన్ని అయి ఉన్నాను. కాబట్టి అటువంటి నాలోనే సమస్త దేవతలు ఉన్నారు, సమస్త జగత్తు కూర్చోంది, అటువంటిది నా రూపం అని ఇంకా కొనసాగిస్తున్నారు. అదే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ఏమని పిలుస్తున్నాడు? గుడాకేశ అని పిలుస్తున్నాడు అర్జునుడిని. గుడాకేశ అంటే నిద్రను వశం చేసుకున్నవాడు అని అర్థం. మనం ఇంతకుముందు కూడా ఈ పదం వచ్చింది చాలా అధ్యాయాల్లో, ముందు అధ్యాయాల్లో. గుడాకేశ అని ఎందుకు చెప్తున్నారు? సతతోత్తిత, ఏదైనా కూడా మనం ఏ స్తోత్రం చేయాలన్నా ఏం చేయాలన్నా ఉత్తిత, మేలుకొని చదవాలి అని చెప్తారు. ఎందుకలా చెప్పడం అంటే మనిషి ప్రపంచ విషయాలకంతా లొంగిపోతాడు. అలా కాకుండా శ్రద్ధ భక్తులతో జ్ఞానం కోసంగా ప్రయత్నం చేసిన వాడు మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానం పొందడానికి మేల్కొని ఉండి చదవాలి, వినాలి. కాబట్టి ఈయన మేల్కొని వింటున్నాడు కాబట్టి ఇన్ని అధ్యాయాల్లో ఏం చెప్పారో గుర్తుపెట్టుకొని దాంట్లోని సారాంశాన్ని గ్రహించి గురువు చెప్తున్నారు, అందరూ వింటారు. కానీ వినదాన్ని మళ్ళీ ఏం గ్రహించాడో దాన్ని మళ్ళీ వెలిబుచ్చాడు. ఇది నేను గ్రహించింది అని చెప్పి మరీ అడుగుతున్నాడు. అంటే మేలుకొని వింటున్నాడు, అంత శ్రద్ధాభక్తిగా అడుగుతున్నాడు అర్జునుడు. కాబట్టి గుడాకేశాన్ని వేస్తున్నాడు. నాయన, నువ్వు ఎటువంటి వాడివి? మత్తు లేదు నీకు, నిద్ర మత్తు లేదు, బాగా అలర్ట్గా వింటున్నావు నేను చెప్పినవన్నీ. కాబట్టి నీ దగ్గర ఏం గొప్ప గుణం ఉంది? నిద్రను జయించే వశం చేసుకునేంత గొప్ప శక్తి ఉంది. అంటే ప్రపంచ విషయాల మీద మునిగిపోయి నేను చెప్పే పరమాత్మ విషయాల మీద నిద్ర వస్తుంది. అందరికీ ఆవలింతలు వస్తాయి. ఇప్పుడు లలితా శాస్త్ర భక్తి శ్రద్ధలతో చదివేవాడికి నిద్ర వస్తుంది, ఆవలింతలు వచ్చేస్తాయి. అంటే వాడు నిద్రను జయించలేకపోతున్నారు. కానీ అలాంటి వాడు కాదు అర్జునుడు, నిద్రను జయించినవాడు. అంటే జ్ఞానం కోసంగా తపన పడేవాడు. అటువంటి ఓ అర్జున, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, నాకు చూపించమని అడిగావు కదా నా విరాట్ స్వరూపాన్ని. కాబట్టి నేను చెప్తున్నాను, విను. ఎలాంటిది నా విరాట్ స్వరూపం అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నంత సామాన్యమైంది కాదు నా రూపం. నాలోనే అన్నీ ఉన్నాయని ముందు శ్లోకం చెప్పాడు. ఇంకా ఎలా ఉంది నా దాంట్లో, నా శరీరంలో ఏముందో నేను చెప్తా, విను. నీకు నేను మామూలు రోజు నెమలి పింఛం పెట్టుకొని పిల్లను వాయిస్తూ ఏదో నీ గుర్రాలు నడిపే ఒక రథశోధకుడుగా కూర్చున్న వాడిని కాదు నేను. అలాంటి రూపం కాదు నాది. నువ్వు రోజు చూస్తున్నావు ఈ రూపాన్ని, ఎదురుగా నిలబడి బావా అనుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటున్నామే, అటువంటి రూపం కాదు నాది. నా రూపం వేరే, అది అత్యంత విలువైంది. కాబట్టి ఓ అర్జున, ఎటువంటి రూపం అనుకుంటున్నావు నా రూపం? నీతో పాటు తిరిగిన మనం ఆడుకుంటున్నో పాడుకుంటున్నో మాట్లాడుకుంటున్నో జరిగిన కార్యకలాపాలు చూసిన రూపం కాదు నా రూపం. నా రూపం అద్భుతమైంది. ఎటువంటిది? ఇహైకస్తం, ఇహ ఈ లోకంలో ఎలాంటిది? జగత్ కృష్ణం, ఈ జగత్ అంతా కూడా వచ్చిపోయి కనిపిస్తోంది ఈ జగత్తు నీకు. జాయతే గచ్చతే ఇది జగత్, ఈ సమస్త జగత్ అంతా కృష్ణం, ఈ మొత్తం ఈ విశ్వం అంతా కూడా పశ్య, చూడు. ఎలా? అబ్జ, ఇప్పుడు చూపిస్తాను చూడు. ఎలాంటిది అది? సచరాచరం, కదిలేవి కదలనివి, వాటి అన్ని కూడా ఎక్కడ కూర్చో ఉన్నాయి? మమ దేహే, నా దేహంలో ఉన్నాయి. ఈ సమస్త జగత్తు, ఆ జగత్తులో ఉండే కదిలేవి కదలనివి
అన్నీ నాలో ఉన్నాయి. అటువంటి రూపం నాది. నువ్వు అనుకుంటున్నావేమో బయట పర్వతాలు వేరుగా ఉన్నాయి, చెట్లు వేరుగా ఉన్నాయి, జీవులు వేరుగా ఉన్నారు, అలా వాళ్ళు వేరే నా శరీరం వేరే అనుకుంటున్నావేమో. లేదు, ఆ కదిలేవి కదలనివి అన్ని నా దేహంలో ఉన్నాయి. అటువంటి రూపం నా రూపం. నువ్వు రోజు చూసే రూపం కాదు నా రూపం. సామాన్యమైన రూపం కాదు అది. నీకు తెలిసింది కదా, ఇంతకుముందే నేను చెప్పాను. మా అమ్మకు చూపించాను. మొన్ననే రాయబారంలో దుర్యోధనాలు చూపిస్తే వాళ్ళు చూడలేకపోయారు. పుణ్యాత్ములు మాత్రం చూడగలిగారు ఆ రూపాన్ని. అటువంటి రూపం నాది, మామూలు రూపం కాదు నాది. మమ దేహే, నా దేహంలో ఉన్నాయి ఈ సమస్త జగత్తు. ఆ జగత్తులో ఉండే కదిలేవి కదలనివి అన్నీ కూడా నాలో కూర్చో ఉన్నాయి, బయట లేవు. అది మనకు ముందు చెప్పాడు ఆయన. మీరు చూస్తున్న ఈ విశ్వంలో నాలో ఉండే ఒక్క అంశం మాత్రమే చూస్తున్నారు, కానీ నేను దీన్ని దాటి ఉన్నాను. 3 భాగాలు పైన ఉన్నాను, ఒక భాగం మాత్రం విశ్వంలో ఉంది చెప్పేశాడు. కాబట్టి నా రూపం ఎటువంటిది? అన్ని కదిలేవి కదలని వాటన్నిటిలో కూడా అవన్నీ నాలో కూర్చో ఉన్నాయి. నీకు బయట కనిపిస్తోంది, అవన్నీ నాలో కూర్చో ఉన్నాయి. ఇంకా నీకు నేను చెప్తున్నాను, ఇవి కాక ఇంకా నువ్వేమైనా చూడాలనుకుంటున్నావా అర్జున? నువ్వు గుడాకేశుడే కదా, నువ్వు నిద్రం చేయించిన వాడి మేలుకొని వింటున్నావు కదా, నీకేదైనా కొత్తగా తెలుసుకో అనిపిస్తోందా నా దగ్గర నుంచి? ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నావా? నేను చూపిస్తాను నీకు. ఏం చూపిస్తాను? అంతటా ఉన్నవని నాలో చూపిస్తాను నీకు. నా శరీరం చూపిస్తాను నీకు. నా శరీరం దివ్యమైన శరీరం, మామూలు శరీరం కాదు అది. ఆ శరీరంలో కదిలేవి కదలనివి అన్నీ ఉన్నాయి, జగత్తంతా ఉంది. దాన్నంతా నేను చూపిస్తాను నీకు. ఇంకా నేను చూపిస్తున్నా, నీకు ఇంకా ఏమైనా చూడడానికి కోరికగా ఉంటే. ఎత్ అన్య, ఎత్ చ అన్య. అన్య అంటే ఇతరమైన. ద్రష్టం చూడాలనుకుంటున్నావా? ఇచ్చేసి కోరికగా ఉందా? ఇంకేమైనా చూడాలనుకుంటున్నావా నువ్వు నాలో? అవి కూడా చూపిస్తాను. నువ్వు నన్ను అడగక్కర్లే ఆ మాట, నువ్వు మనసులో అనుకున్నా నాకు తెలిసిపోతుంది. నాకు వచ్చి నేను చూడాలనుకుంటున్నాను కృష్ణ, నువ్వు అడగక్కర్లేదు, నాకు నువ్వు అనుకున్నా తెలిసిపోతుంది. నువ్వేమనుకుంటున్నప్పుడు నాకు తెలుసు. ఏమనుకుంటాడు అర్జునుడు అనుకుంటే? ఇప్పటికీ ఆయనకి ఇవన్నీ చెప్పాడు కదా, దేవత అన్ని నేనే ఉన్నాను, విశ్వంలో ఉన్న ప్రతి గొప్పవాడిని నేనే అని చెప్పాడు. ఇప్పటిదాకా లిస్ట్ ఇచ్చేసాడు కదా. అన్ని చెప్పడం కుదరదు, కొన్ని చెప్తున్నాను చెప్పాడు విభూతి యోగంలో. దాంట్లోనే ఏం చెప్పాడు? ఆ సర్వ దేవతలు నేనేం చెప్పాడు, సమస్త వస్తువులు నేనేం చెప్పేశాడు, నేను కాంతి ఏది లేదని చెప్పేశాడు, అన్నిట్లో వ్యాపించున్నా అని చెప్పాడు, అన్నింటిలో ఉన్నాను, అన్నిటికి అతీతంగా ఉన్నాను చెప్పాడు. అలాంటి వాడిలో ఆయన దేహంలోనే ఇన్ని కదిలేవి కదలనివి జగత్తు కూర్చో ఉంది. ఇది కాక నువ్వేం చూస్తావు? నువ్వేమనుకుంటున్నావు కూడా నాకు తెలుసు. ఏమనుకుంటాడు అర్జున్ అనుకుంటే? ఆయనకు ముందు మొదటి చాప్టర్లో ఆయన అదే కదా, ఆయన దుఃఖం ఎందుకు వచ్చింది ఆయనకి? తన వాళ్ళను చనిపోతున్నారనే విషయం గురించే కదా ఆయన బాధపడింది. వాళ్ళు కూడా కనిపిస్తారు, వాళ్ళ గతి ఏందో కూడా నాలో నువ్వు చూస్తావు. అది దాని అర్థం. నువ్వు నాలో ఏం చూస్తావు? నీ మనసులో ఏముంది? అయ్యో నా వాళ్ళు, నా పిల్లతండ్రులు, నా తాతలు తండ్రులు, అందరు పిల్లలు అందరూ యుద్ధానికి వచ్చారు, వీళ్ళంతా ఎక్కడికి పోతారు నువ్వు ఆలోచన చేసావు. అవి కూడా చూస్తావు. ఇచ్చేసి నీ కోరిక అదే కదా మనసులో, వాళ్ళంతా ఏమవుతారు, యుద్ధంలో మేమేమవుతాము, ఇదే కదా నీ ఆలోచన. ఇవంతా కూడా నువ్వు దర్శిస్తావు, నాలో చూస్తావు. నువ్వేం కోరుకుంటున్నావు మనసులో అవన్నీ నాకు తెలుసు. ఎందువల్ల? నీలో కూర్చున్న ఆత్మస్వరూపాన్ని నేనే కదా. అంతటా వ్యాపించిన వాడిని, అన్నిట్లో ఉన్నవాడిని. నాకు తెలియదంటే ఏమీ లేదు. కాబట్టి నాకు అన్నీ తెలుసు. నీకు అది కూడా చూపిస్తాను. నువ్వు కోరుకున్నవి చూపిస్తాను. నువ్వు కోరుకోకపోయినా ఉండేది మాత్రం విశ్వమంతా నాలో కూర్చోంది. దాన్ని మొత్తం నువ్వు చూస్తావు. మామూలుగా నువ్వు చూసే దేహం కాదు నా దేహం. ఎటువంటి దివ్య దేహం నాది. అటు మాంసంతో రక్తంతో నరాలతో ఉండే దేహం కాదు నాది. నా దేహంలో సమస్త జగత్తు కూర్చోంది. దాన్ని నువ్వు చూస్తావు. సామాన్యుడు ఎవరు చూడలేరు, దీన్ని సాధ్యమయ్యే విషయం కాదు, కానీ చూస్తావు. నువ్వు అడిగావు కదా, నాకు అర్హత ఉందా, నాకు చూపిస్తావా అని అడిగావుగా. నీ భక్తి శ్రద్ధ నువ్వు నేను చెప్పిందంతా విన్నావు కాబట్టి, ఆ భక్తికి ఒక శిష్యుడిగా ఎలా ప్రవర్తించావు కాబట్టి, నువ్వు మనసులో అనుకుంటున్నవి కూడా నేను దర్శింపజేస్తాను అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు పరమాత్మ. కాబట్టి ఈ లోకంలో ఒకే చోట, అందులో అన్ని విడివిడిగా ఉన్నాయి నీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ పర్వతాలు వేరుగా, కొండలు వేరుగా, కోనలు వేరుగా,
ఉద్యానవనాలు వేరుగా, తోటలు వేరుగా, పక్షులు వేరే, మనుషులు వేరే, దేవతలు వేరే, అన్ని రకాలు కనిపిస్తున్నారు నీకు. లేదు, ఇవన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి. నీకు నా రూపాన్ని చూపించాలంటే నా రూపంలోకి అవన్నీ ప్రవేశిస్తాయా? అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. వాటన్నిటిలో వ్యాపించింది నేనే, కాబట్టి నాలోనే అన్నీ కనిపిస్తాయి. అంతేకాదు, నువ్వేం చూడాలనుకుంటున్నావు కూడా నేను చూపించేస్తాను. నీ సందేహాన్ని తీరిపోతాయి చూడంగానే. అంత గొప్పది నా దేహం, మామూలు దేహం కాదు నాది, రక్త మాంసాలతో కూడిన దేహం కాదు నాది అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ సచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం చెప్పేస్తున్నాడు పరమాత్మ. ఓ అర్జున, నతు మాం శక్యసే ద్రష్టుం, కానీ నువ్వు నన్ను చూడడం చాలా కష్టం. నా శరీరాన్ని నువ్వు చూడాలనుకుంటున్నా, దేహంలో నా జగత్తు ఉందని చెప్పాను, కదిలేవి అన్నీ ఉన్నాయని చెప్పా కదా. నువ్వేమనుకుంటున్నా చూపిస్తానే, ఇది మామూలుగా చూడడం సాధ్యమేది కాదు నాయనా. ఎందువల్ల? నీకు అర్హత మాత్రమే ఉంది. నన్ను అడగడానికి, తెలుసుకోవడానికి, చూడడానికి నీకు అర్హత సంపాదించావు అంతే నువ్వు. కానీ నీకు ద్రష్టం, చూడ్డానికి మాత్రం నీ సామర్థ్యం లేదు, నీకు శక్తి లేదు, నీకు చూడలేవు. అది అసాధ్యమైన విషయం. సచక్షుష, నీ కళ్ళతో, నీ సొంత కళ్ళతో నువ్వు చూడలేవు. నీ మాంస నేత్రంతో మాత్రం నా రూపాన్ని చూడలేవు. నాలో ఏ విధంగా జగత్తు కూర్చో ఉందో, కదిలేవి సర్వదేవతా సమూహం అంతా నాలో కూర్చో ఉందో, అటువంటి రూపాన్ని చూడాలంటే మాత్రం నీ మాంస నేత్రం పనికిరాదు. దాంతో నువ్వు చూడలేవు. అది అయ్యేది కాదు. నీకు అర్హత ఉంది కాబట్టి, అంత బాగా శ్రద్ధాభక్తి కలిగి ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఏమని? దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైన చూపు ప్రసాదిస్తాను. తే, నీకు దదామి, ఇస్తాను. ఏమిస్తాను? దివ్యం చక్షు, దివ్యమైన ఆ యొక్క చూపుని ప్రసాదిస్తాను. పశ్యమే యోగమైశ్వరం, అప్పుడు స్పశ్య చూడు, మే నా యొక్క యోగమైశ్వరం, నా ఈశ్వరత్వాన్ని, యోగంతో కూడిన నా ఈశ్వరత్వాన్ని చూడు. అప్పుడే నువ్వు నన్ను చూడగలుగుతావు. చూడాలంటే మాత్రం నీ కంటికి మాత్రం చూపు, నీ మాంస నేత్రంతో మాత్రం నన్ను దర్శించలేవు. అది అసాధ్యమైన విషయం. నేను చూపిస్తాను దివ్యమైన చూపును, అప్పుడు మాత్రమే చూడగలుగుతావు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిజానికి మన కన్ను అన్ని చూడగలుగుతుందా? చూడలేదు. ఇప్పుడు మనకెందుకు? మన చుట్టూ చాలా సూక్ష్మ ప్రపంచం ఉంది. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ కణాలు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తున్నామా? చూడలేము. ఒక సూర్యుని యొక్క కిరణాలు పడే దగ్గర చూస్తే దాంట్లో ఎంత దుమ్ము కనిపిస్తుంది, ఎంత ధూళి కనిపిస్తుందో మనకి. అదే మన కంటితో చూడలేం. ఏది? సూర్యుడు వచ్చి కిరణాలు బాగా స్ట్రైట్ గా పడి మన ముందు ఉంటేనే దాంట్లోనే ఎన్నో సూక్ష్మమైన వస్తువులు కనిపిస్తాయి. దాన్ని మనం మామూలుగా ఆ సూర్యకిరణాలు లేకుండా చూడలేం. ఏది? మామూలుగా మన కంటికి కనిపించే అంత ధూళి కూడా మనం సూర్యకిరణాలు లేకుండా చూడలేం. ఇదిగాక మన చూపు ఎంతవరకు ఉంటుంది? కొద్ది వరకే చూడగలుగుతుంది, ఎక్కువసేపు చూడలేదు. ఇప్పుడు ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేసింది. ప్రపంచం అంతా కలిసి మన సెల్ ఫోన్కి వచ్చేసింది. కానీ సెల్ ఫోన్ ఎంతసేపు చూడగలుగుతాం? సెల్ ఫోన్లో అద్భుతమైన శక్తి అంతా ఉంది. సెల్ ఫోన్లో ప్రపంచంలో ఉండే ప్రతి విషయం ఉంది. కానీ మనం ఎంత చూడగలుగుతున్నాం? అలా ప్రయత్నం చేసిన వాళ్ళంతా కళ్ళద్దాలు, ఇంత పెద్ద అద్దాలు తెచ్చిపెట్టుకున్నారు. అంటే మనం సృష్టించిన మన ఇన్స్ట్రుమెంట్ లో ఉండే విషయం చూడడానికే మన కళ్ళకు శక్తి లేదు. ఇక అటువంటి లోకానికంతా అతీతమైన వాడు, లోకాన్ని ఆయనలో కలిగిన వాడు, ఆయన చూడాలంటే ఇంకే శక్తి కావాలి? మన వాళ్ళు తయారు చేసిందే 3D ఫిలిమ్స్, వాళ్ళు ఇచ్చే కళ్ళద్దాలు పెట్టుకోవడానికి చూడలేము మనం. ఆ 3D ఫిలిం చూడాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే జరిగే అద్భుతం పైన గ్రహణాలు వచ్చినప్పుడు మనం మాంసనేత్రంతో గ్రహణాన్ని చూడలేం, కళ్ళు దెబ్బతింటాయి. మళ్ళీ అద్దాలు పెట్టుకొని చూస్తాం. అంటే అంత అల్పమైంది మన చూపు. మన చూపు చాలా దూరం చూడలేదు. జరిగిపోయిన కాలాన్ని చూడలేదు, జరగబోయే కాలాన్ని చూడలేదు, వర్తమానం కాలాన్ని అంతా చూడలేదు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ప్రదేశాన్ని కూర్చున్నామంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి అంకితం ఈ కళ్ళు.
దీని దాటి ఉండదు. దేశకాల పరిచ్ఛిన్న, భగవంతుడి యొక్క చూపు ఎటువంటిది? దేశానికి కాలానికి అతీతమైంది, గుణాలకి అన్నిటికీ అతీతమైంది. మంది ఒక పర్టికులర్ పరిమితి ఉంది మన చూపుకి. మన కంటికి ఏమైనా అడ్డం వస్తే మనం ఏం చూడలేం, కంటికి ఏమైనా రోగం వస్తే అసలు చూడలేం. అంటే అంత పరిమితమైంది మన చూపు. అందువల్లనే ఆ చూపుతో ఏవి చూడలేవు. మన చుట్టూ కూడా దేవత సంబంధించినవి ఉంటాయి. మనం తిరుమలకు పోతాం, ఆ వైకుంఠంలో ఉన్న కొండలే కదా అక్కడికి వచ్చాయి భూమి మీదకి. కానీ ఆ వైకుంఠంలో ఉండే దృశ్యాన్ని మనం చూస్తున్నామా? మనం చూడటం లేదు. అన్నమే చూశాడు, అదిగో అల్లదిగో శ్రీహరివాసం అని చెప్పి, 10,000 శేషుల పడగల మయం అని చెప్పి ఆయన చూశాడు. దర్శనమైంది ఆయనకి. అంత గొప్ప స్థితికి వెళ్ళిన భక్తుడు కాబట్టి ఆ మాత్రం దర్శనమైంది. మనకు అవుతుంది అలా. మనం తిరుమల కొండకు పోతాం, వైకుంఠంలో ఉన్న కొండలే అక్కడికి వచ్చి కూర్చో ఉన్నా మనం దర్శించలేకపోతున్నాం. మామూలు మాంసనేత్రంతో కొండల్లా కనిపిస్తున్నాయి అంతే. ఆ దివ్య స్వరూపం మనకు కనిపించడం లేదు. దానికి ఒక దివ్యమైన కాంతి ఉంది ఆ కొండలకి, అది మనకు తెలియడం లేదు. అలాగే అన్నీ అరుణాచలం కానీ అవన్నీ అటువంటివే. దృశ్య ప్రపంచంలో ఉండేవి కూడా మనం చూడలేకపోతున్నాం, మన కంటితో మాంసనేత్రంతో చూడలేకపోతున్నాం. ధ్యానంలో వెళ్ళి సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే దర్శించగలుగుతారు అవన్నీ. అలా రమణ మహర్షి వాళ్ళంతా దర్శించారు, మనం దర్శించలేకపోతున్నాం. కారణం ఏంది? మనం ఆ స్థితికి వెళ్ళలేదు, ఆ జ్ఞానం రాలేదు, ఆ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు జయించడం లేదు. అవన్నీ అయిన వాళ్ళకే ఆ దర్శనం, మనం చేయడం లేదు కాబట్టి మనకు కావడం లేదు. అలాగే మన చూపు ఆ దేశానికి కాలానికి పరిమితి ఉంది మన కంటి చూపుకి. కానీ పరమాత్మ దగ్గర ఉండే చూపు ఎటువంటిది? అది దేశానికి కాలానికి సర్వకాలాలకి సర్వ అవస్థలకి సర్వ అన్నింటికీ అతీతమైంది. అటువంటి చూపు పొందిన వాడు మాత్రమే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించగలుగుతాడు. అందుకే పరమాత్మ చెప్తున్నాడు, నేను నీకు ఇస్తాను అటువంటి చూపుని. అటువంటి చూపే కదా రాయబారానికి వెళ్ళినప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు ఆ ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు ఆ చూపు, చూసే భాగ్యం కలిగించాడు. ఆ గుడ్డివాడు కదా, గుడ్డివాడికి చూపించాడు ఆయన. అది అయిపోగానే నాకు వద్దు, నేను చూసిన రూపాంతో నేను ప్రపంచాన్ని చూడండి అంటే మళ్ళీ గుర్తున వచ్చేసాడు. అలాగే సంజయుడికి వ్యాసుడు ఇచ్చాడు దివ్య దృష్టిని. ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు ఉండే ప్రతి విషయాన్ని వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే అంత శక్తి సంజయుడికి ఇచ్చాడు వ్యాస మహర్షి. అదెంత కష్టం. యుద్ధంలో అంతా యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధ సమయంలో ఎవరెవరు మనసుల్లో ఏమనుకుంటున్నారు, దేంతో యుద్ధం చేస్తున్నారు, ఎవరితో యుద్ధం చేస్తున్నారు అని క్లియర్గా తెలిసే రకంగా ఇచ్చాడు దివ్యశక్తి. అటువంటి దివ్యశక్తిని ఇప్పుడు నేను నీకు ఇస్తా అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మన కంటి చూపు అంత అల్పమైంది, అంతా చూడలేదు, ఏవి చూడలేదు. మన చుట్టూన్నవి మనం చూడలేము. అసలు ఎన్ని అద్భుతాలు ఉన్నాయి అసలు మన చుట్టూనే. మనం కూర్చో ఉన్నా మనకు కనిపించే అసూక్ష్మ ప్రపంచం మనకు కనిపించడం లేదు. ధ్యానంలో వెళ్ళిన వాడికి కనిపిస్తోంది, మనకు కనిపించడం లేదు. కాబట్టి మాంస నేత్రానికి అంత శక్తి లేదు. అందుకే చెప్పాడు స్వచక్షుష, నీ యొక్క చక్షు, నీ యొక్క చూపు ఎటువంటిది? మాంసమయమైంది, జ్ఞానం లేదు, జ్ఞాననేత్రం కాదు అది. అటువంటి జ్ఞాననేత్రం నీకు ప్రసాదించబోతున్నాను, ఇస్తాను నేను. అప్పుడు నన్ను చూడు. ఎలాంటి చూడాలట? యోగమైశ్వరం అంటే ఏంది? నా యొక్క శక్తి, యోగ శక్తి. ఎటువంటి శక్తి అది? ఐశ్వరం, ఈశ్వరత్వమైంది, అనంతమైంది. అది సామాన్యమైంది కాదు, అంతటా వ్యాపించింది, అన్నింటిలో ఉన్నది, అన్నిటికీ అతీతంగా ఉన్నది. అది ఐశ్వర్య శక్తి అంటే, ఈశ్వర శక్తి అంటే. సర్వజ్ఞత, సమర్థత అన్నీ ఉండే శక్తి అది. ఆ శక్తి చూడాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. అది చూడాలంటే నీకు దివ్యమైన చక్షుడు కావాల్సింది. కాబట్టి నువ్వు కోరుకున్న, నీ మనసులో కోరుకుంటున్నావు కానీ నాలోనే ఉన్నటువంటి జగత్తంతా కానీ చూడాలన్నా, కదిలేవి కదలనివి అన్నీ ఉన్నటువంటి జగత్తుని నాలో చూడాలంటే, అన్ని జీవరాశుల్ని, అన్ని దేవతా స్వరూపాలని అన్నింటిని నాలో ఇముడ్చుకున్నా నేను, నాలోనే ఉన్నాయి. అవన్నీ చూడాలంటే నీ మాంసనేత్రంతో నువ్వు చూడలేవు. కాబట్టి నీకు నేను దివ్యమైన చక్షుని ప్రసాదిస్తున్నాను. దాని ద్వారా ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నువ్వు అర్హత సంపాదించావు కానీ సామర్థ్యం లేదు, శక్తి లేదు నీకు. కేవలం అర్హత మాత్రమే ఉంది. అర్హత వల్ల నేను ఇస్తున్నాను, నేను అనుగ్రహిస్తున్నాను నీకు. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు?
మనమే దయగలిగితే మనకు అర్హత ఉంటేనే అనుగ్రహిస్తాడు భగవంతుడు. ఏదైనా కూడా ఈ భూమి మీద నుండి ఏది సాధించాలన్నా భగవంతుడి అనుగ్రహంతో సాధించాల్సిందే. ఇంక దేని మార్గం లేదు. మనం అనుకుంటాం మేము ఇంత కృషి చేస్తున్నాం, మాదే గొప్పతనం అంటే ఆ కృషి చేయడానికి కూడా ఆయన కారణం, బుద్ధికి కారణం ఆయనే. బుద్ధిని ప్రచోదనం చేసేవాడు కూడా ఆయనే కదా. కాబట్టి అంత శక్తి ఇవ్వగల శక్తి ఎవరికి ఉంది? ఆ భగవంతుడికి మాత్రం, ఇంకెవ్వరికి లేదు. అందుకే చెప్తున్నాడు, నీకు అర్హత ఉంది, నీకు సామర్థ్యం లేదు, నీ కంటి చూపు శక్యం కాదు, సాధ్యమేది కాదు అది. కాబట్టి సచక్షుష, నీ చక్షులతో నువ్వు చూడలేవు కాబట్టి అనేనైవ, నేను నీకు సామాన్యమైంది, నీకు నీ చూపు ఇటువంటి సామాన్యమైంది. ప్రపంచ విషయాలు చూడగలదు, అది కూడా అన్ని చూడలేవు, సంపూర్తిగా చూసేది కాదు. అటువంటి దానికి నేను ఇప్పుడు దదామి ఇస్తున్నాను. ఏంది? దివ్య చక్షు, దివ్యమైన నీ యొక్క దృష్టిని ప్రసాదించబోతున్నాను. తద్వారా నీవు నా యొక్క ఐశ్వర్యాన్ని చూస్తావు, ఈశ్వరత్వ భావాన్ని చూస్తావు. అనంతమైన నా శక్తి ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. మామూలు రక్త మాంసాలతో కూడుకున్నది కాదు, బావా అనే దేహం కాదు నాది. అటువంటి దేహాన్ని, దివ్యమైన దేహాన్ని నీకు దర్శింపజేయబోతున్నాను, చూడు అర్జున అని చెప్పి మనకి శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ విధంగా 2 శ్లోకాల ద్వారా పరమాత్మ తన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి అర్జునుడికి దివ్య చక్షుని ప్రసాదిస్తా అని చెప్తూ, తనలో ఏముందని చెప్తూ, అర్జునుడి మనసులో ఏముందో కూడా తెలుసుకొని చెప్పగలని చెప్తూ మనకి 2 శ్లోకాల్ని తెలియజేశారు పరమాత్మ. ఈ విధంగా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో 7-8 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకున్నాం. ఓం తత్సత్. పరబ్రహ్మాత్మనమస్తు.